అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ. మొన్న భోగి నాడు నుంచి నేను షార్ట్స్ చేయడం మొదలుపెట్టానండి. మీ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏ మంచి పనైనా సరే గణేషుని తలుచుకునే చేస్తాం కదండి. నేను కూడా ఆ గణేషుని సంకటనాశన గణేశ స్తోత్రంతో మొదలుపెట్టాను. ఆ సంకటనాశన గణేశ స్తోత్రంలో గణేశుని యొక్క 12 శక్తివంతమైన నామాలు ఉన్నాయండి. ఆ 12 నామాలు ఏంటంటే వక్రతుండు, ఏకదంతుడు, కృష్ణపింగాక్షుడు, గజవక్త్రుడు, లంబోదరుడు, వికటుడు, విఘ్నరాజుడు, ధూమ్రవన్నుడు, బాలచంద్రుడు, వినాయకుడు, గణపతి మరియు గజాననుడు. ఈ 12 నామాల్ని కూడా భక్తి శ్రద్ధలతో ఒక నియమిత సమయంలో గనక చదివితే జ్ఞానము, కోరుకున్న వారికి ధనధాన్య వృద్ధి, పుత్ర సంతానము మరియు మోక్ష సిద్ధి కలుగుతాయండి. ఈ స్తోత్రాన్ని 6 నెలలు చదివితే కోరిన కోరికలు తప్పక తీరుతాయి. సంవత్సరం పాటు చదివితే అనుకున్న పనిలో తప్పక విజయం కలుగుతుంది. ఈ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఒక పేపర్ మీద రాసి 8 బ్రాహ్మణులకి, అంటే 8 పేపర్లు అనుకోండి, 8 పేపర్లు మీద భక్తి శ్రద్ధలతో ఈ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని రాసి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకి దానం ఇచ్చినట్టయితే అంతులేని జ్ఞానము, అంతులేని సంపదలు, అంతులేని ఆనందము సిద్ధిస్తాయండి. సో మీరందరూ కూడా దీన్ని తప్పక నేర్చుకొని అభివృద్ధిలోనికి రాగలరు. థ్యాంక్ యూ అండి.